Hi guys, welcome to Kavya's Academic Adventures and this is Kavya and few hours నేను కాన్సర్ట్కి వెళ్ళబోతున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైట్ స్టిక్ పిక్ చేసుకోవడానికి కాన్సర్ట్ స్టేడియం దగ్గర అమెరికన్ డ్రీమ్ మాల్ అని సంథింగ్ ఏదో ఉంది, ఆ అరేనాలో పిక్ చేసుకోవాలి అని ఇచ్చారు. ఇప్పుడు టైం 1 అవుతుంది, ఇంకొక 1 అవర్లో నా లైట్ స్టిక్ పికప్ అనమాట. ఇక్కడ నుంచి క్యాబ్ 30 minutes, సో 2 to 2:30 నా లైట్ స్టిక్ పికింగ్ టైం ఇచ్చారు. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫుల్ ఆకలేస్తుంది. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యి ఇంకా వచ్చానమాట వ్లాగ్ చేయడం కోసమని. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఇంకా మా కాన్సర్ట్ 8కి స్టార్ట్ అవుతుంది కదా, 5 అట్లా ఆ టైంకి లోపలికి చెక్ ఇన్ అవ్వడానికి ఇస్తారనమాట. సో 2:30 to 5 అక్కడే ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడే కొంచెం తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని కాన్సర్ట్కి ఫుల్ జాలీగా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్ వాట్స్ ఇన్ మై కన్సర్ట్ బ్యాగ్ అని. ఏదో ప్యాక్ చేసా, యాక్చువల్లీ ఇందులో లైట్ స్టిక్ ఒకటి మిస్సింగ్ అనమాట ప్రజెంట్. అండ్ ఇందులో కొంచెం స్టఫ్ అక్కడికి వెళ్ళగానే క్లియర్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదన్నమాట నా కన్సర్ట్ బ్యాగ్. సో మక్క రెడీ అవుతుంది, నేను మక్క కోసం వెయిట్ చేస్తా. ఈలోపు చేద్దాము, మళ్ళీ కన్సర్ట్ అయిపోయాక ఇందులో ఏం ఉంటాయో ఏం పోతాయో తెలియదు అని చెప్పి చేద్దామని ఫిక్స్ అయ్యాను. చూడొచ్చు కింద నుంచి ఎంత విడుతుందో. సో ఇందులో మోస్ట్లీ నేను కన్సర్ట్కి వెళ్ళేలోపు స్టఫ్ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉండాలి. ఇప్పుడు నేను ఫోన్ హోల్డ్ చేయడం కోసమని ఆ వాటర్ బాటిల్ అక్కడ పెట్టాను. అండ్ ఇటు సైడ్ ఇంకొక వాటర్ బాటిల్ ఉంది. యాక్చువల్లీ వాళ్ళ రెయిన్ ఉందన్నమాట కన్సర్ట్ టైంకి. మేము పోన్చో అని సంథింగ్ ఏదో ఉంది, అంబ్రెల్లాస్ ఎలో చేయము, కానీ ఆ పాంచోస్ తెచ్చుకోవచ్చు అని అన్నారు. బట్ ఇప్పటికిప్పుడు పాంచోస్ దొరకడం కష్టం. అండ్ ముందే చూసుకొని ఉండాల్సింది. బట్ మేము రెయిన్ ఉండదు కదా, ఇంకా వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఎనీవేస్ వాన పడుతుందంట అరౌండ్ 11 నుంచి 1 వరకు, ఇంకా కంటిన్యూ 11 నుంచి రెయిన్ ఉంది. మా కన్సర్ట్ స్టార్ట్ అయ్యేది 8కి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ యాజ్ యూజువల్ వాటర్ బాటిల్. నేను వాటర్ బాటిల్ పెద్ద స్పెషల్ ఏం లేదు. సో మెయిన్ జిప్లో ఏం పెట్టాను చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇస్ మై ట్రైపాడ్. అంటే ఫోన్ హోల్డ్ చేయడం కన్నా దీన్ని ఇట్లా హోల్డ్ చేస్తుంటే కొంచెం లెంతీ డిస్టెన్స్ అట్లా వెళ్తుంది కదా, సో అందుకని చెప్పి అది పెట్టాను. అసలు వాడతానా లేదా అని కూడా తెలీదు, బట్ ఐ హ్యావ్ ఇట్. అండ్ సెకండ్ జిప్లో మెయిన్ స్పేస్ కవర్ చేసింది ఇదే అనమాట. ఇప్పుడు తీస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది ఎల్లేలోపు అయిపోతాయి. ఇవి సమ్ ఫ్రీబీస్ అనమాట. అంటే మిగతా కాన్సర్ట్స్ నాకు తెలియదు, కానీ నేను చూసిన బీటీఎస్ కాన్సర్ట్ ప్రతి దానికి ఇట్లా ఫ్రీబీస్ పంచుతూ ఉంటారనమాట. లైక్ ఇట్లా ఫోటో కార్డ్ ఒకటి యాడ్ చేసి సమ్ స్క్రంచీస్ ఆర్ వాట్ ఎవర్. నేను కొంచెం స్టిక్కర్స్ పెట్టాను. అండ్ ఒక రబ్బర్ బ్యాండ్, అంటే ఇన్ కేస్ యూజ్ అవుతుందేమో అనిపించింది. అండ్ ఆ ఫోటో కార్డ్ని కవర్ చేశాను. ఎందుకు ఫోటో కార్డ్ని కవర్ చేశాను అని అంటే, ఇప్పుడు పర్టికులర్ అంటే అందరికీ ఇష్టమైన ఫోటో కార్డ్ వస్తుందని మనం చెప్పలేం కదా, వాళ్ళకి ఏది ఇష్టమని. సో ఎవరైనా నాకు వాళ్ళు ఇట్లా పెట్టి ఆఫర్ చేస్తారనమాట. సో అలా ఇచ్చినప్పుడు ఊరికేనే తీసుకొని థ్యాంక్ యూ చెప్తే బాగోదు కదా. సో ప్రిపేర్డ్గా ఉండడం కోసం ఇట్లా ఐ మేడ్ లైక్ అరౌండ్ ఒక 20 చేశాను, 20 పీపుల్కి ఇవ్వడానికి. అండ్ కొంతమంది కాన్సర్ట్ కోసం బయట లాస్ట్ మినిట్లో వెయిట్ చేయడం, దారిలో ఎక్కడైనా కెఫేస్ కానీ, ఇప్పుడు మేము లైట్ స్టిక్ పిక్ చేసుకోవడానికి వెళ్తాము, అట్లా కనిపిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇట్లా ఇద్దాము అని చెప్పి కొంచెం పెట్టుకున్నాను. ఇట్లా ఒక 20 అట్లా ఉన్నాయి. అండ్ ఈ లిక్విడ్ అవి ఒకటి ఎక్స్ట్రా నా మాతోటి సైడ్ కూర్చునే వాళ్ళకి అట్లా ఏమైనా యూజ్ అవుతుంది ఎవరికైనా అని చెప్పి, ఎండకి ఎవరికైనా ఉండలేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి అలా పెట్టాము. ఏదో స్మాల్ గెస్చర్ అంతే, మీరు అలా చేయాలి అని రూల్ లేదు, చేస్తే దెన్ ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఈ జిప్లో లిప్ బామ్, యాక్చువల్లీ ఇది స్లీపింగ్ మాస్క్. నేను లిప్ బామ్ అన్నీ ఇదే వాడుతున్నా. ఇవాళ యూస్ చేస్తానో లేదో తెలీదు, బట్ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్. సో 1 లిప్ బామ్. సో మధ్యలో జిప్ ఖాళీ అయిపోయింది. ఇందులో లైట్ స్టిక్ అండ్ అక్కడ ఏదైనా కొంటే అది పెడతాను అనమాట ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కలర్డ్ లిప్స్టిక్ యూజ్ చేయలేదు, జస్ట్
లైక్ షైనర్ అన్నట్టు, మనం జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ ఎట్లయితే వేస్తామో అదన్నమాట. సో అమెజాన్లో తీసుకున్నా. ఇప్పుడు యాక్చువల్ నాకు ఇది ఒకటి ఉండాలి కానీ బీచ్లో పోయింది. సో మళ్ళీ దాన్ని వెతకడానికి నాకు లిటరలీ ఇది ఏం బ్రాండ్ తీసుకున్నాను కూడా గుర్తులేదు. అండ్ ఫైనల్లీ అమెజాన్లో వెతికి దొరికింది. సో దిస్ ఇస్ ఫైన్. అండ్ నా లైట్ స్టిక్లో వాళ్ళు ఎంత బ్యాటరీ తోటి ఇస్తారో తెలియదు కదా. సో జస్ట్ ఇన్ కేస్ ఈ బ్యాటరీస్ కూడా కాదో కూడా నాకు తెలియదు, బట్ నా దగ్గర ఇవే ఉన్నాయి. సో జస్ట్ ఇన్ కేస్ చిన్న బ్యాటరీస్ చూసాను కానీ ఏ బ్యాటరీస్ అని ఎక్కడ నాకు దొరకలేదు. సో జస్ట్ ఇన్ కేస్ లైట్ స్టిక్లో బ్యాటరీ అయిపోతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆర్ పవర్ బ్యాంక్. సో ఇది వచ్చేసి 20,000 mAh అనమాట. నా ఫోన్ సమ్ 5,000 సమ్ చేంజ్ mAh ఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జ్ పెడితే. సో ఒక 4 times వస్తుంది. నేను మా అక్క ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి 2 times ఫోన్ ఛార్జ్ అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. సో అందుకని ఇది అమెజాన్లో తీసుకున్నా. అండ్ దీనికే పెన్స్ ఇచ్చారనమాట, మీరు ఎక్స్ట్రా వైర్స్ క్యారీ చేయడం లేదు. నాది వచ్చేసి ఈ మా అక్కది వచ్చేసి ఇదనమాట. ఇఫ్ దాన్ని ఏమంటారు నాకు తెలియదు, నేను వాడలేదు. సో అందుకని చెప్పి ఇద్దరికి యూజ్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. 20,000 mAh. అండ్ ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను యాక్చువల్లీ అసలు పవర్ బ్యాంక్ నా లైఫ్లో ఫస్ట్ టైం పవర్ బ్యాంక్ యూజ్ చేయడం. నేను ఎప్పుడు పవర్ బ్యాంక్ యూజ్ చేయలేదు. మోస్ట్లీ గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్ళగానే ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తా. ఛార్జింగ్ అయిపోయినా కానీ అంత ఎప్పుడు ఇబ్బంది ఏం అవ్వలేదు. బట్ కన్సర్ట్ కదా, నేను చాలా రికార్డ్ చేస్తాను, బ్లాగ్ కోసం అట్లా షూట్ చేస్తాను. చాలామంది చెప్పారు మీరు నా లైఫ్లో ఒకటే ఒక టైం జరిగే ఎక్స్పీరియన్స్ కదా, సో మెమరీస్ కోసం ఖచ్చితంగా రికార్డ్ చేస్తూ ఉంటారు అని. సో అందుకని యా, ఇది జస్ట్ ఏదో అడ్డం పెట్టాను లైక్ ఊరికే. ఇది ఈ కీ రింగ్ ఇచ్చారనమాట. ఈ కీ చైన్ తీసుకున్నాను నిన్న నేను, బీటీఎస్ అని చెప్పి. ఇదే నా ఆర్మీ బాంబ్, ఇది పిక్ చేసుకోవాలి. సో దానికి ఇస్తే నేను ఊరికే బ్యాగ్లో ఇట్లా ముందు పెట్టాను అనమాట. జస్ట్ కొన్ని హైడ్ చేసినట్టుంది, ప్లస్ బీటీఎస్ సింబాలిక్ ఉంటుందని. అండ్ సమ్ టిష్యూస్, వెట్ వైప్స్ పెట్టుకోమని సజెస్ట్ చేశారు, శానిటైజింగ్ వైప్స్ అట్లా ఏమన్నా. బట్ నా దగ్గర ఇప్పుడు అవేం లేవు, నేను కొనదలుచుకోలేదు. సో నా దగ్గర ఈ నార్మల్ రెగ్యులర్ వైప్స్ ఉన్నాయి. సో నేను ఇవి యూజ్ చేస్తాను అనమాట. అండ్ సమ్ గమ్. ఎందుకు అని అంటే అరిచి ఇట్లా నాకు మైగ్రేన్ ఇట్లా హెడేక్స్ వస్తాయి కదా, ఇవన్నీ నొప్పులు వస్తాయి. నాట్ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ గైస్, మైగ్రేన్ ఇట్లా. అండ్ ప్లస్ ఇన్ కేస్ ఏదైనా ఏం తినడానికి దొరకకపోయినా ఇది పెట్టుకొని తినడానికి టైంపాస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలామంది నాకు సజెస్ట్ చేశారు, నేను చాలా సజెస్ట్ చేయలేదు, చాలామంది వ్లాగ్స్లో నేను చూశాను అనమాట. ఇది పెట్టుకోవడం బెస్ట్, ఎందుకంటే అరిచి మీరు ఖచ్చితంగా అరుస్తారు ఎక్సైట్మెంట్లో. సో గొంతు పోతుంది, అలాంటప్పుడు యూజ్ అవుతుందని. ఆల్రెడీ నేను ఒకటి ఫ్లేవర్ ఎట్లా ఉంటుందని టేస్ట్ చేశాను. సో దిస్ ఈస్ ఫర్ దాట్. అండ్ సమ్ బ్యాండెడ్, వీ నెవర్ నో ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి. హీల్స్ వేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి, నేను హీల్స్ వేయను, నేను ఫ్లాట్స్ లేదా అసలు డ్రెస్కి సంబంధమే లేని క్రాక్స్ వేసుకోవచ్చు నేను. సో అందుకని జస్ట్ ఇన్ కేస్. అండ్ ఇది నేను ఎప్పుడో కొనుక్కున్నాను ఊరికే, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేద్దామని. ఇవాళ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఊరికే పర్పుల్ కలర్లో ఉంది కదా అని పెట్టాను. ఇది యాక్చువల్లీ పెప్పర్ స్ప్రే, కొడితే ఫుల్ తుమ్ములు వస్తాయి. జస్ట్ బికాజ్ ఇట్స్ పర్పుల్ నేను యూజ్ చేయను అని అనుకుంటున్నాను. అండ్ ఒక పెన్, ఇన్ కేస్ వాట్ ఇఫ్ నీకు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఎవరైనా కనిపిస్తే, లైక్ నేను ఇస్తానని కాదు, ఎవరైనా వేరే ఎవరి దగ్గరైనా ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని అన్నా, ఇన్ కేస్ నువ్వు ఏదన్నా సైన్ చేయాలన్నా రిసీప్ట్స్ పైన అట్లా ఉంటుందని. అండ్ వన్ మోర్ లిప్ బామ్, అది తీసి పూసుకునే ఖాళీ దొరకకపోతే ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రైపాడ్తో పాటు ఇచ్చారనమాట. ఇది నువ్వు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని నువ్వు ఫోన్ అక్కడ పెట్టేసి దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్ట్ చేయలేదు. అండ్ మై స్మాల్ బ్లాగింగ్ కెమెరా, ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నా, చాలా తక్కువ, జస్ట్ ఊరికే ఫుల్ కాన్సర్ట్ రికార్డ్ చేయడం కోసం.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సమ్ కాపీకో. అంటే లైక్ అలిసిపోయి నిద్ర వచ్చేసిద్ది, సో ఏదైనా కెఫెన్ స్టిమ్యులేటింగ్ అట్లా ఏదైనా పెట్టుకోమని చెప్పారు. సో నా దగ్గర 4 కాపీకో మిగిలిన గైస్. నేను కాఫీ తాగను, బట్ ఊరికే కాపీకో ఉత్తది అయితే తింటా. సో అందుకని చెప్పి ఈ 4 కాపీకోస్ పెట్టుకున్నాను. అండ్ అంతే, నా బ్యాగ్ ఎంటీ అయిపోయింది. సో యా, లైట్ స్టిక్ ఒకటి మిస్సింగ్ ప్రెజెంట్, అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ ఫర్ మై కాన్సర్ట్. యాక్చువల్లీ ఐడి అండ్ సమ్ క్యాష్ అవసరం లేదు, ఎక్కడ చూసినా మీకు కార్డ్లెస్ పేమెంట్స్ ఉంటాయి, ఫోన్ తోటి చేస్తారు. బట్ నేను ఒక $10-20 అట్లా పెట్టుకున్నాను, అది మా అక్క బ్యాగ్లో ఉన్నాయి. అండ్ ఆల్సో నా ఐడి కార్డ్ పోయింది, సో అందుకని నేను పాస్పోర్ట్ క్యారీ చేయాల్సి వస్తుంది. నేను ఖచ్చితంగా పడేస్తాను ఎక్కడో చోట అని, మా అక్క దాన్ని సేఫ్గా పెట్టుకుంది. And that's it for my concert bag, and see you guys at the concert. Bye. Thank you for watching.